అందరికీ నమస్కారం అండి. ముందుగా మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా చాలా సంతోషంగా పండగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే ముఖ్యంగా మన ఉగాది అనగానే తెలుగువారికి రాశి ఫలాలు, జాతకాలు ఇవే ముఖ్యంగా ఈ పండగకి మనం పంచాంగ శ్రవణం చూసుకుంటూ ఉంటాము. అయితే చాలామంది వాళ్ళ జాతకాల గురించి తెలుసుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం నా జాతకం బాగుంటుందా, ఈ సంవత్సరం అన్నా నాకు పెళ్ళి అవుతుందా, అలాగే తల్లిదండ్రులు కూడా ఈ సంవత్సరం మా అబ్బాయి పెళ్ళి అవ్వాలి, ఈ సంవత్సరం మా అమ్మాయి కన్నా పెళ్ళి అవ్వాలి, లేదంటే మంచి ఉద్యోగం రావాలి అని ఇలాగా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఈ జాతకాలు చెప్పేవాళ్ళు న్యూ ఇయర్ నుండి కూడా చాలామంది జాతకాలు చెప్పేశారు, చాలామంది తెలుసుకున్నారు కూడా. అయితే కొంతమంది నెగిటివ్గా చెప్తూ ఉంటారు, కొంతమంది పాజిటివ్గా చెప్తూ ఉంటారు. కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారం అయిపోతుందంటారు, కొన్ని రాశుల వారికి ఈ సంవత్సరం అస్సలు బాగలేదు, ఏ పని జరగదని ఈ రకంగా చెప్తూ ఉంటారు. ఏది ఏమైనా కూడా నెగిటివ్ అనేది అస్సలు తీసుకోకూడదు. ఎవరు ఎన్ని చెప్పినా కూడా మనం మానవ ప్రయత్నం మాత్రం అస్సలు మానకూడదు. ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళు కష్టపడి చదువుకొని పాస్ అయితే ఖచ్చితంగా ఉద్యోగం అనేది వస్తుంది. అలాగే కళ్యాణం, పెళ్ళిళ్ళు, ముఖ్యంగా పెళ్ళిళ్ళు అవ్వాల్సిన వాళ్ళు పోయినసారి అవ్వలేదు, జాతకం బాగాలేదని అన్నారని ఈసారి మీరు వెతకడం మానేసి అవ్వడం మానేసి అలా ఊరికే కూర్చోకండి. చెప్పలేము, ఒక్కొక్కసారి అద్భుతాలు కూడా జరగచ్చు. ఒక్కోసారి అంటూ ఉంటారు కదా, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అని. ఒక్కోసారి సడన్గా మీ పిల్లలకి పెళ్ళిళ్ళు కుదిరిపోవచ్చు. ఎవరో జాతకాల వాళ్ళు చెప్పారు అవ్వదు అని అన్నారు, ఎందుకులే వెతకడం అని ఎప్పుడు కూడా అలా నిరాశగా కూర్చుని అలా ఊరుకోకండి. మీ ప్రయత్నం ఖచ్చితంగా చెయ్యండి, ఎప్పుడు కూడా మానద్దు. అలాగే సింగిల్గా ఉండేవాళ్ళు, కొంతమంది భర్త లేని వాళ్ళు కావచ్చు, లేదంటే భార్య లేని వాళ్ళు కావచ్చు, ఒంటరిగా ఉండేవాళ్ళు చాలామంది మనకి కనబడుతూ ఉంటారు. వాళ్ళు పిల్లలు పాపం దూరంగా ఎక్కడో ఉంటారు, సింగిల్గా ఉంటారు, ఏదో వండుకొని తింటూ ఉంటారు. బీపీలు, షుగర్లు ఇవన్నీ ఉండటం వల్ల ఏదో ఆ పూటకు గడిచిపోతుందిలే అని సింపుల్గా చేసుకుని తింటూ ఉంటారు. అదే పండగ వచ్చినప్పుడు నా ఒక్క దానికోసం ఏం చేసుకుంటానులే, పిల్లలు ఉంటే 4 రకాలు వండేదాన్ని, నేను ఎంత తింటాను అని చెప్పేసి అశ్రద్ధగా పాపం ఏదో ఒకటి తిని సరిపెట్టుకుంటూ ఉంటారు. కనీసం పండగ రోజైనా మీకు ఏం తినాలనిపిస్తే అది తినండి. రోజు మన కష్టాలు, మన బాధలు ఏవో ఒకటి తలుచుకుని బాధపడుతూనే ఉంటాం. కానీ పండగ రోజైనా సంతోషంగా ఉండాలి. ముందు మనం ఆరోగ్యం కూడా చూసుకోవాలి. ఆరోగ్యం బాగుండాలంటే ముందు మనసు ప్రశాంతంగా ఉండాలి, మనం ఆనందంగా ఉండాలి. మరి ఆనందంగా ఉండాలంటే రోజు ఉన్న బాధల్ని తలుచుకుంటూ బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పండి? పండగ రోజైనా అన్ని రకాలు వండుకొని తినాలి. కొంచెం కొంచెంగా చేసుకుని మీరు తినగలిగినంత మీకు ఇష్టమైనవి కొన్ని రోజు చేసుకునేవి కాకుండా కొంచెం వెరైటీగా కొంచెం పిండి వంటలు చేసుకొని తినండి. ఎందుకు ఊరికే అలా డల్గా ఎందుకు ఉండాలి చెప్పండి? బాధపడుతూ ఎందుకు ఉండాలి చెప్పండి? పండగ రోజు, కొత్త సంవత్సరం, మనం కూడా సంతోషంగా ఉండాలి కదా. ఎవరో ఏదో అనుకుంటారు, లేదా ఎవరో లేరు ఈవిడ ఇలా టిప్ టాప్గా తయారైందని అనుకుంటారు. ఇలాంటివన్నీ తీసి పక్కన పెట్టేయండి. మనం ఆనందంగా ఉంటేనే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు కదా. ముందు మనం ఆరోగ్యంగా ఉండాలని అంటే అప్పుడప్పుడు ఇలా ఆనందంగా కూడా గడపాలి, సంతోషంగా ఉండాలి. చక్కగా అన్నీ వండుకుని తృప్తిగా భోజనం చేసి మీ బంధువులతో మాట్లాడడమో, లేదంటే మీ స్నేహితులతో మాట్లాడడమో, లేదంటే ఏ గుడికో వెళ్ళడమో, నలుగురితో కలిసి మాట్లాడుతూ ఉండడం, ఇలాంటివి చేయండి. మనసు ఉల్లాసంగా ఉండి ప్రశాంతంగా ఉండి సంతోషంగా చక్కగా ఆనందంగా ఉంటుంది. పండగ రోజున కూడా బాధపడుతూ ఉంటే ఎలా చెప్పండి? కాబట్టి ఎవరూ బాధపడకండి. అలాగే కొంతమంది పిల్లలు దూర ప్రాంతాల్లో ఉంటారు, తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు, విదేశాల్లో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళు కూడా ఇలాగే అనుకుంటూ ఉంటారు, పిల్లలు లేరు కదా, పిల్లలు ఉంటే అన్నీ చేసి పెట్టేవాళ్ళం, మా ఇద్దరి కోసం ఏం చేసుకుంటాంలే అని ఇలా అశ్రద్ధగా మానేసే వాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడూ అలా అనుకోకండి. ముందు మనం పెద్దవాళ్ళం కాబట్టి, వయసు మీరింది కాబట్టి ముందు మనం సంతోషంగా ఉండాలి. బాధపడ్డాము అని అంటే బీపీలు, షుగర్లు ఇంకా ఎక్కువైపోతాయి. ముందు మనం ఆనందంగా ఉంటేనే మనం రేపు ఏదైనా పని చేయగలుగుతాం. కాబట్టి చక్కగా సంతోషంగా మీకు ఉన్న దాంట్లోనే తృప్తిగా చేసుకుని తినండి. అలాగే ఈ జాతకాలు విషయానికి వస్తే, జాతకాలు పట్టించుకునే వాళ్ళు పట్టించుకుంటారు, కానీ అతిగా మాత్రం పట్టించుకోకండి. నెగిటివ్ని మాత్రం అస్సలు తీసుకోవద్దు. ఎప్పుడైనా సరే కొన్ని సమస్యలకి కాలమే పరిష్కారం చెప్తుంది అని అంటూ ఉంటారు. కాబట్టి ఆ సమయం వచ్చిందనంటే ఎవరు ఎన్ని ఆపినా కూడా ఆగదు. కాబట్టి మానవ ప్రయత్నం చేస్తూనే లక్ అనేది అంటారు కదా, భగవంతుడిని ప్రార్థించుకున్నామంటే ఆయన ఏదో ఒక రోజున మనకి ప్రాప్తి కలిగిస్తాడు. కాబట్టి ఆ లక్ రావాలంటే మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. కాబట్టి ఈ జాతకాలు వీటిని వాటిని నమ్మి అనవసరంగా బాధ, టెన్షన్లు ఇలాంటివి పెట్టుకుని మనసు పాడు చేసుకోకండి. మనం ఎప్పుడు మన కష్టాలు, సమస్యలు ఇలాంటివన్నీ వాళ్ళకి వీళ్ళకి చెప్పుకొని బాధపడుతూ ఉంటాం.
ఇప్పుడు ఉగాది పచ్చడి షడ్రుచులతో ఎలా ఉందో అలాగే మన జీవితం కూడా కష్టాలు బాధలు ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కానీ ఏదైనా సమస్య కానీ బాధ కానీ కష్టం కానీ ఉన్నప్పుడు అది ఎలా ఎదుర్కోవాలని భగవంతుడు మనకు ఆ శక్తిని ఇవ్వాలి. మెయిన్ మనం అది కోరుకోవాలి. భగవంతుడా నువ్వు నా బాధను తీర్చే, నా సమస్యను తీర్చే అని నమస్కారం పెట్టడం కాదు. మనకు వచ్చిన బాధని కష్టాన్ని మనం ఏ రకంగా ఎదుర్కోవాలనే తెలివితేటల్ని భగవంతుడు మనకు ప్రసాదించాలి. ఆ తెలివిని మనకు భగవంతుడు ఇచ్చాడు అని అంటే మనకు వచ్చిన కష్టాన్ని సమస్యని మనం జయించగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం నుండి అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే కళ్యాణం కావాలని ఎదురు చూస్తున్నారో పిల్లలు వాళ్ళందరికీ కూడా కళ్యాణం జరగాలి. అలాగే ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలి. పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆరోగ్యం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకు అంతకన్నా ఏం కావాలండి? ఆరోగ్యం బాగుంది అని అంటే జీవితం సగం జయించినట్టే. 100 ఏళ్ళు బతకలేకపోయినా కూడా కొంతలో కొంత బతికినా కూడా ఏ హాస్పిటల్ గుమ్మం ఎక్కకుండా ఉంటే అదే చాలానే అనిపిస్తూ ఉంటుంది. చాలామంది హాస్పిటల్స్లో నెలల తరబడి అలాగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. భగవంతుడా ఇలాంటి శిక్ష మాత్రం వెయ్యకు, ఎన్నున్నా కూడా డబ్బు లేకపోయినా పర్వాలేదు, పచ్చడి మెతుకులు తిన్నా పర్వాలేదు, కానీ హాస్పిటల్ గుమ్మం మాత్రం ఎక్కించక తండ్రి అని నమస్కారం పెట్టుకుంటూ ఉంటాను. నేనైతే అలాగే అనుకుంటూ ఉంటాను. లక్షలు కోట్లు బిల్డింగులు ఇలాంటివి అవసరం లేదు. ముందు మనం ఆరోగ్యంగా ఉండి సంతోషంగా నలుగురితో మాట్లాడితే చాలు. ఇదే నేను కోరుకుంటాను. అలాగే మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి సమస్యలున్నా ఎటువంటి కష్టాలున్నా కూడా వాటి గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఎవరో ఏదో చెప్పారు, జాతకాల వాళ్ళు ఇలా అన్నారు, ఈ సంవత్సరం ఏదో అయిపోతుందని అన్నారు అని ఇలాంటివి మాత్రం అస్సలు పట్టించుకోకండి. కొన్ని ఏదైనా సమస్యలు ఉంటే కనుక కాలానికి వదిలేయండి. మన ప్రయత్నం మనం చేస్తూనే ఉంటాం. ఏదో ఒక రోజు అవే సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకండి. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే సంతోషంగా పండగను జరుపుకోండి. అలాగే సింగిల్గా ఎవరైనా ఉంటే ఎవరూ లేరని ఏమీ వండుకోకుండా నాకు బీపీలు షుగర్లు ఉన్నాయి నేను తినను అని చెప్పేసి అలా అనుకోకుండా మీరు తినగలిగినంత చేసుకోగలిగినంత చేసుకొని తృప్తిగా భోజనం చేసి నలుగురితో ఆనందంగా గడపండి. ఇప్పుడు కొన్ని కుటుంబాల్లో పిల్లలు తల్లిదండ్రులు అందరూ కలిసి ఉన్న వాళ్ళు సంతోషంగానే పండగ జరుపుకుంటారు. వాళ్ళ గురించి మనం పెద్దగా చెప్పుకోని అవసరం లేదు. ఎవరైతే ఈ సింగిల్గా ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళ గురించే మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. అందుకోసమే నేను వాళ్ళ గురించి ఎక్కువగా చెప్తున్నాను. ఎవరూ లేరని ఒంటరిగా ఉన్నారని బాధపడే వాళ్ళు ఉంటారు. అలాంటి పెద్దవాళ్ళు ఎవరూ కూడా బాధపడకండి. చక్కగా సంతోషంగా పండగ జరుపుకోండి. మీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడుకుంటూ సరదాగా గడపండి. మన జీవితాలకు అంతకన్నా ఏం కావాలో చెప్పండి. మనం ఆనందంగా ఉంటేనే ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి ఎవరూ లేరని బాధపడకండి. ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరి కష్టాలు తీరిపోవాలి. అలాగే పిల్లలు పెళ్ళిళ్ళ కోసం ఎదురు చూసే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మంచి సంబంధాలు దొరికి మంచి శుభవార్తను విని పిల్లల కళ్యాణం కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.